సరే అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఫుల్ సపోర్ట్ వస్తుందా? లేక ఎన్డీఏ ఆధ్వర్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్ అండి. ఇప్పుడు 2029లో మనకి లోక్సభ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2029 ఎన్నికల్లో ఇటు బీజేపీకి ఫుల్ మెజార్టీ వస్తుందా, లేకపోతే ఎన్డీఏతో కలిపి 272 మార్కు దాటుతుందా అనేది చాలా ఇంపార్టెంట్. బట్ నా అసెస్మెంట్ ప్రకారం ఇప్పుడున్న ప్రస్తుత జాతీయ రాజకీయాలు 2014 నుంచి మోడీ నిర్విఘ్నంగా అధికారంలో ఉండడం, ఇవన్నీ మనం చూడడం, ఇండీ గ్రూపు, సెక్యులర్ ఓట్ బ్యాంకు, హిందూ పాలిటిక్స్, ఇప్పుడు ఎకానమీ స్టాగ్నేషన్ కి, ఫారిన్ అఫైర్స్, ఇవన్నీ మనం చూసినట్టయితే ఇప్పుడు 2029 లోక్సభ ఎన్నికల్లో డైనమిక్స్ ఇక్కడ అన్బయాస్డ్ గా ఏ పార్టీకి ఫేవర్ గా నా మైండ్ లేకుండా ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పార్టీల్లో మార్పులు అంటే సుదీర్ఘకాలం అధినేత పదవిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది, వ్యతిరేక ఓటు ఉంటుంది. మరి మోడీ గారు 2014 నుంచి ఉంటారు, ఆయనకి తీవ్రమైన వ్యతిరేకత ఓటు ఉంటుందండి. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడు రాహుల్ గాంధీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి యాంటీ ఇన్కంబెన్సీని క్యాష్ చేస్తారా లేదని తర్వాత విషయం. కానీ యాంటీ ఇన్కంబెన్సీ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అదేంటంటే 2024 జరిగిన ఎన్నికలే మనకి పూర్తి నిదర్శనం. 303 సీట్లు వచ్చి 2014లో పూర్తి మెజార్టీ సంపాదించిన బీజేపీ 2019లో ఉచ్చ స్థితికి వచ్చి 333 సీట్లు సంపాదించింది. కానీ 2024 జరిగిన ఎన్నికల్లో ఈవెన్ అయోధ్యలో కూడా బీజేపీ సీటు ఓడిపోయింది. రామాలయ నిర్మాణం 500 సంవత్సరాల తర్వాత నిర్మించిన తర్వాత కూడా. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉంది. ఏది జరిగిన రాజనీతి అంటే 303 సీట్ల నుంచి ఒకేసారి ఆల్మోస్ట్ 90 సీట్లు తగ్గిపోయి 240కి పడిపోయింది. అప్పుడు అందుకనే ఎన్డీఏ పార్ట్నర్స్ ఒక కొయిలేషన్ గవర్నమెంట్ అంటే ఎంత జరిగిందంటే అప్పటికే యాంటీ ఇన్కంబెన్సీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాకపోతే ఇండీ గ్రూప్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీలు వాళ్ళు క్యాష్ చేయలేపారు, వాళ్ళు ఇన్కాపబిలిటీ. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఒకవేళ రాహుల్ గాంధీ, ఇండీ గ్రూప్ పార్ట్నర్స్ చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నం చేసి ఉంటే అప్పుడే రాహుల్ ప్రధాని అయ్యే అవకాశం ఉండేది. కానీ లేరు. పైగా పర్సనల్ గా బీజేపీకి యాంటీ ఇన్కంబెన్సీ తగిలింది, కానీ మోడీకి యాంటీ ఇన్కంబెన్సీ 2024 ఎన్నికల్లో రాలే. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. దర్ ఇస్ ఎ సర్టెన్ లైన్, చాలా చిన్నని పొర ఉంటది. మోడీకి వ్యతిరేకత లేదు, కానీ బీజేపీకి వ్యతిరేకత ఉంది ఎన్డీఏ పార్ట్నర్స్. అందుకని 240కి తగ్గిపోయి 272 మార్కు దాటడానికి ఎన్డీఏ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు ఇటు నితీష్ కుమార్ మీద ఆధారపడి వచ్చింది. మరి 2029 పరిస్థితి ఏంటి? ఇప్పుడు మోడీ గారు కూడా కాస్త యాంటీ ఇన్కంబెన్సీ తగలబోతుంది. కాబట్టి 3 సార్లు వరుసగా ఉన్న ఎన్డీఏ బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్, ఇండీ గ్రూప్ ఇంకా స్ట్రాంగ్ గా లేకపోయినా వాళ్ళకి ఇంకా కొంచెం టైం ఉంది. కాకపోతే ఇప్పుడు ఎకానమీ, ఇప్పుడు ఫారిన్ రిలేషన్స్ లో ఫారిన్ ఛాలెంజ్, జియో పొలిటికల్ టెన్షన్స్, ఇరాన్ యుఎస్ వారు, ఇరాన్ ఇజ్రాయెల్ గల్ఫ్ వారు, అక్కడ 1 కోటి మంది బాధపడడం, ఆయిల్ బిల్ పెరిగిపోవడం, ఎకానమీ స్టాగ్నేట్ అవ్వడం, రష్యా ఉక్రెయిన్ వారు, ఫారిన్ పాలసీ ఛాలెంజెస్, ఈ స్టాగ్నేషన్ ఆఫ్ ఇన్కమ్, ఎల్నీనో, వ్యవసాయం, ఇదంతా ఇప్పుడు పరిస్థితి బాగోదు. ఈ డెవలప్మెంట్ మోడల్ అంతగా బాగోదు. ఒక రిసెషనల్ సిచ్యువేషన్ ఉంటుంది, ఆర్థిక మాంద్య పరిస్థితులు. ఆర్థిక మాంద్యం రాకపోవచ్చు, ఇండియాలో చాలా ఫండమెంటల్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఏది స్థూల ఆర్థిక విషయాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ద్రవ్యోల్బణం బలం, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, క్యాపిటల్ అకౌంట్ డెఫిషియట్, ఇవన్నీ బాగున్నాయి. కాబట్టి ఆర్థిక సంక్షోభం రాదు. కాకపోతే స్టాగ్నేషన్ పొజిషన్ కి ఇండియా వస్తుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, కానీ 6 పాయింట్కి తగ్గిపోయే అవకాశం ఉంది. సూపర్ ఎల్నీనో పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ చాలా బలపడే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి నాకు తెలిసినంత వరకు 2029లో లోక్సభ ఎన్నికలు జరిగితే ముందు జరగకుండా ఇండీ గ్రూప్ అప్పటికి కాస్త స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి ఈ బీజేపీ పూర్తి స్థాయి అధికారంలోకి రాదు, 272 మార్కు దాటదు. ఈవెన్ ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఈ యాంటీ ఇన్కంబెన్సీ తగిలే అవకాశం ఉంది. జేడీయూ అప్పుడు ఇప్పుడు నితీష్ కుమార్ లేరు, ఇప్పుడు బీజేపీ అక్కడ సారథ్యం, అక్కడ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ కూటమి రెండోసారి యాంటీ ఇన్కంబెన్సీ దీనికి తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఎన్డీఏకి, ఇటు బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. నాకు తెలిసినంత వరకు ఇండీ గ్రూపే ఈసారి 272 మార్క్ దాటి అధికారంలోకి వచ్చే అవకాశం 2029లో మనకు కనపడుతుంది.